గోదావరి స్నానం చేయాలంటే ఎంతో అదృష్టం ఉండాలండి. మేము ఈ రోజు సోమవారం కాబట్టి తెల్లవారుజామునే లేచి గోదావరి స్నానంకి అయితే వచ్చేసాం. మా ఇంటి దగ్గరే అనమాట, మా ఇంటి పక్కనే ఉంటది గోదావరి. నేను మా అత్తగారు మా మమ్మీ ముగ్గురం కలిసి వచ్చేసాము. ప్రతి సంవత్సరం మేము కార్తీక మాసంలో ఎప్పుడు రాజమండ్రిలోనే ఉంటాం. సో మేము ఎప్పుడు గోదావరి స్నానం ఒక సోమవారం అయినా ఇక్కడ మేము గోదావరి స్నానం చేస్తాం అనమాట. సో మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతే కుదరదు కదా, నేను అందుకే మేము కార్తీక స్నానం అయితే చేసేసాము. నాకైతే పెద్ద అలవాటు లేదు, ఒక 2-3 ఇయర్స్ నుంచి నాకు అలవాటు అయిందనమాట. మా అత్తయ్య గారు భలే మునిగేస్తారు, నేనేమో నాకు ఊపిరాడినట్టు అనిపిస్తుంది. ఎలాగోలాగా మునిగేశాను. మా మమ్మీ కూడా మునిగేస్తుంది చూడండి. మా మమ్మీకి కూడా బాగానే అలవాటే. ఇంటికి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ మేము గట్టు దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. మా ఇంటి దగ్గర నుంచి గోదావరి దగ్గరే, వాకబుల్ డిస్టెన్స్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. గట్లుంటాయి, ఆ గట్టెక్కి వెళ్ళిపోవడమే, అంటే స్టెప్స్ అనమాట. ఇక్కడే శివాలయం ఉంటుంది, ఆ శివాలయం దగ్గరే అనమాట. మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చూడండి. ఇది పూర్తి టెంపుల్ వీడియో. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఈ టెంపుల్. ఇక్కడ అన్ని టెంపుల్స్ ఉంటాయి చిన్న చిన్నగా పక్క పక్కనే అనమాట. ఇంకెంతో దూరం వెళ్ళక్కర్లేదు మనం ఎక్కడికిను. ఆ గట్టు దగ్గరే మేము పూజ చేసుకుంటాము, దీపాలు వెలిగించేస్తాం అనమాట. నేను మా అత్తయ్య గారు మా మమ్మీ ముగ్గురం కలిసి అక్కడ దీపాలు వెలిగించేస్తున్నాము. అరటి డొప్పలో వెలిగించేసి పెట్టేశాము. కొంతమంది ఏంటంటే కొబ్బరి చెప్పులో వెలిగించారు, అదైతే చాలా బాగా దూరంగా వెళ్ళింది అనమాట. నెక్స్ట్ పుష్కరాల్లో ఇదంతా హడావుడిగా ఉంటుంది. ఎలా అయితే మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.